నమస్తే అండి. కేఎస్బిఎస్ క్రియేషన్స్కి స్వాగతం. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి పూర్ణం బూరెలు. తక్కువ ఆయిల్తో ఏ విధంగా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము. ముందుగా 1 కప్పు పచ్చిశనగపప్పును తీసుకొని 1 గంట పాటు నానబెట్టుకోవాలి. నానిన పచ్చిశనగపప్పును ఒక కుక్కర్ గిన్నెలోకి వేసి 1.5 గ్లాస్ వరకు నీళ్లు పోసుకోవాలి. దీంట్లోనే కొద్దిగా ఉప్పు, కలర్ కోసం కొంచెం పసుపు, 1 చెంచా వరకు నెయ్యి వేసుకోవాలి. అలాగే 1 చెంచా వరకు సోంపును కూడా వేసుకోవాలి. ఈ నెయ్యి, సోంపు దీంట్లో వేసుకోవడం వలన చాలా రుచిగా ఉంటుందండి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుంటే ఇలా మెత్తగా ఉడుకుతుంది. ఇలా ఉడికిన తర్వాత ఒక చిల్లుల గిన్నెలో వేసుకొని నీళ్ళన్నీ వడకట్టుకోవాలి. ఇప్పుడు పూర్తిగా చల్లారనివ్వాలి. ఇలా వడకట్టుకోగా వచ్చిన నీళ్ళని మాత్రం పారబోయకుండా దాంతో చారు కాచుకోవచ్చు. ఇప్పుడు ఒక మిక్సీ గిన్నెలోకి కొన్ని కొబ్బరి ముక్కలు తీసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. అలాగే చల్లారిన పప్పును కూడా వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి అడుగు మందంగా వెడల్పుగా ఉన్న ఒక కళాయిని పెట్టుకోవాలి. దాంట్లో 1 కప్పు వరకు బెల్లాన్ని వేసుకోవాలి. కొద్దిగా నీళ్లు పోసుకొని బెల్లాన్ని కరగనివ్వాలి. బెల్లం ఈ విధంగా కరిగిన తర్వాత ముందు మిక్సీ పట్టుకున్న కొబ్బరిని వేసి ఇదంతా కూడా బెల్లంలో కలిసేలాగా కలుపుకోవాలి. కొబ్బరి అంతా కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మిక్సీ పట్టుకున్న పప్పును కూడా ఇందులో వేసుకోవాలి. ఈ పప్పును కూడా బెల్లం వాటర్లో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లోనే ఉంచి ఇది దగ్గర పడే వరకు కలుపుతూ ఉడికించుకోవాలి. ఇది తొందరగా అడుగంటుతుందండి, కలుపుతూ ఉండాలి మధ్య మధ్యలో. ఇలా దగ్గర పడిన తర్వాత 1 చెంచా వరకు యాలకుల పొడి వేసుకోవాలి. అలాగే 1 చెంచా వరకు నెయ్యిని కూడా వేసుకోవాలి. ఈ రెండు కూడా ఈ పప్పులో కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకొని ఇంకొంచెం దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. ఇలా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇలా చల్లారిన తర్వాత దీన్ని ఉండలుగా కట్టుకోవాలండి. చిన్న చిన్న ఉండలుగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పిండి కోసం 1 గ్లాసు మినపగుండ్లను, 1 గ్లాసు బియ్యాన్ని తీసుకోవాలి. విడివిడిగా నానబెట్టుకోవాలి. ఫస్ట్ మినపగుండ్లను మెత్తగా రుబ్బుకోవాలి. తర్వాత దాంట్లో బియ్యం వేసి బరకగా రుబ్బుకోవాలి. ఇలా బరకగా రుబ్బుకోవడం వలన పైన క్రిస్పీగా వస్తాయి పూర్ణం బూరెలు మనకి. ఇప్పుడు నేను ఇక్కడ ఆయిల్లో డీప్ ఫ్రై చేయడం లేదండి. గుంట పొంగనాల కళాయి పెట్టుకున్నాను. ఈ గుంటల్లో కొంచెం కొంచెం ఆయిల్ వేసుకొని గుంట మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు పూర్ణం ఉండను ఒక్కొక్క దాన్ని తీసుకొని ఈ విధంగా పిండిలో వేసి పిండి మొత్తం పట్టేలాగా చూసుకొని ఈ గుంట పొంగనాల కళాయిలో వేసుకోవాలి. ఇలా చేసుకోవడం వలన మనకి ఆయిల్లో వేస్తే చెదురుతాయనే భయం ఉండదండి. ఇట్లా కూడా చక్కగా కాలుతాయి, టేస్ట్ కూడా బాగుంటుంది. మనకి ఈవినింగ్ వరకు అయినా సరే ఇవి క్రిస్పీగానే ఉంటాయి. ఇలానే అన్నిట్లలో వేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక 10 నిమిషాలు మంటను లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే మాత్రం మాడిపోతాయి. ఒకవైపు ఉడికిన తర్వాత రెండో వైపుకి ఈ విధంగా టర్న్ చేసుకోవాలి. రెండో వైపు కూడా మూత పెట్టి మళ్ళీ ఒక 2 నిమిషాలు ఉడికించుకున్నామంటే మనకి గుంట పొంగనాల కళాయిలో పూర్ణం బూరెలు చక్కగా రెడీ అవుతాయండి. ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేస్తే అవి లోపల చెదిరిపోయి ఆయిల్ అంతా పాడవుతుంది కదండి. అలాంటి భయం లేకుండా ఈ విధంగా చేసుకున్నామంటే చక్కగా వస్తాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇట్లా చేయటం వలన ఆయిల్ కూడా తక్కువగా పడుతుందండి. అలాగే తక్కువ టైంలో కూడా చేసుకోవచ్చు ఈజీగా. రెసిపీ చూశారు కదా, ఒకసారి మీరు కూడా ఈ విధంగా తప్పకుండా ట్రై చేయండి. నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.